గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఒక బిట్ పక్కాగా పడుతోంది ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్ మీద. ఈ ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్ మీద ఒక బిట్ పక్కాగా పడుతోంది. ఆ బిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, కోఆర్డినేట్ జామెట్రీలో ఈ బిట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్థో సెంటర్. ద ఆర్థో సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్ x plus y plus 1 equal to 0, x minus y minus 1 equal to 0, 3x plus 4y plus 5 equal to 0. ఇది ఎప్పుడు పడింది చూడండి, May 22, 2024లో పడింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థో సెంటర్ గురించి చూడండి. అసలు ఆర్థో సెంటర్ అంటే ఏంటి? ద ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ కంకరెంట్. అంటే ఇవి ఉన్నాయనుకోండి, ఈ పెర్పెండిక్యులర్గా ఉంటే ఇవి పాస్ అవుతుందంతా 0. ఇక్కడ ఆర్థో సెంటర్ అవుతుంది. అంటే ద ఆల్టిట్యూడ్స్, ఈ పెర్పెండిక్యులర్స్ ఉన్నవి చూసారా, ఇక్కడ చూడండి, ఇలా ఒక ట్రయాంగిల్ ఉంది, ఇలా ఒక లైన్ వెళ్ళింది, పెర్పెండిక్యులర్ ఉంది, ఇలా ఒక లైన్ వెళ్ళింది, పెర్పెండిక్యులర్ ఉంది. దేర్ఫోర్ ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని ఆర్థో సెంటర్ అంటారు. ఆర్థో సెంటర్ని ఓతో డినోట్ చేస్తారు. ఓకే, దీనికి మూడు ఫార్ములాలు ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఇచ్చింది కానీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకోండి. ద వెట్టెక్స్ ఎట్ ద రైట్ యాంగిల్ ఈజ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఇది ఆర్థో సెంటర్ అయిపోతుంది. ఓకే, ఇది ఆర్థో సెంటర్ అయిపోతుంది. సర్కమ్ సెంటర్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ది హైపోటెన్స్ అయిపోతుంది. సర్కమ్ సెంటరు మిడ్ పాయింట్ ఆఫ్ ది హైపోటెన్స్ అయిపోతుంది. ఒకవేళ ఇచ్చిన ట్రయాంగిల్ కానీ ఈక్యులేటర్ అయితే, ఇన్ సెంటర్ ఈక్వల్ టు సెంట్రాయిడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్థో సెంటర్ ఈజ్ ఈక్వల్ టు సర్కమ్ సెంటర్. ఓకే, సరే అది రైట్ యాంగిల్డా ఈక్యులేటర్ యాంగిల్ ఎలాగ మనం చెక్ చేసుకోవాలంటే చాలా సింపుల్. 2 పాయింట్లు ఇచ్చాడు, 3 పాయింట్లు ఇచ్చాడు. ఈ 2 స్లోప్ కట్టండి, ఈ స్లోప్ కట్టండి. ఆ 2 స్లోప్స్ కానీ పెర్పెండిక్యులర్గా ఉంటే అది రైట్ యాంగిల్, స్లోప్స్ కానీ ఈక్వల్గా ఉన్నాయనుకోండి అది ఈక్యులేటరల్. ఓకే, దీన్ని గుర్తుపెట్టుకోవడం, ఈ గోస్ని గుర్తుపెట్టుకోండి. ఇన్ సెంటర్ ఈజ్ ఈక్వల్ టు సెంట్రాయిడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్థో సెంటర్ ఈజ్ ఈక్వల్ టు సర్కమ్ సెంటర్. అంటే ఇచ్చిన ట్రయాంగిల్ కానీ ఈక్యులేటరల్ అయిపోతే మీరు డైరెక్ట్గా ఈ 4 ఏ ఫార్ములా యూస్ చేయొచ్చు. బట్ అన్నిటికన్నా ఈజీ సెంట్రాయిడ్ ఫార్ములా యూస్ చేసుకుంటారు. ఓకే, ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. థర్డ్ ఫార్ములా, ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ వెర్టిసెస్ 0, 0, x1, y1 అండ్ x2, y2. ఫార్ములా k ఇంటూ y2 మైనస్ y1 మైనస్ k ఇంటూ x2 మైనస్ x1 దట్ ఈస్ ఈక్వల్ టు k ఈజ్ ఈక్వల్ టు x1, x2 ప్లస్ y1, y2 బై x1, y2 మైనస్ x2, y1. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సినంత అవసరం లేదు. దీని ఆన్సర్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు 3 లైన్లు ఇచ్చాడు. మీరు చూసుకుంటే దీని స్లోప్ క్లియర్గా తెలిసిపోతుంది. ఒక లైన్ ఇచ్చాడు, ఇది ఏ ఫామ్లో ఉంది? ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఫామ్లో ఉంది. దీని స్లోప్ ఎంత అవుతుందండి? మైనస్ a/b. అంటే దీని స్లోప్ -1, దీని స్లోపు +1. ఓకే, దీని స్లోప్ -1, దీని స్లోప్ +1. ఇక్కడ ట్రయాంగిల్ గీసుకుని ఇక్కడ చూడండి, ఇలాగా తీసుకున్నాను ఈక్వేషన్స్. ఇక్కడ చూసుకుంటే దీని స్లోప్ -1, దీని స్లోప్ +1. దేర్ఫోర్ ఈ 2 పెర్పెండిక్యులర్ ఉన్నాయి. దేర్ఫోర్ b అనేది ఆర్థో సెంటర్ అవుతుంది. మీరు ఏమీ కష్టపడకుండా చాలా సింపుల్గా సాల్వ్ చేసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 0 ఇవి వచ్చింది ఆర్థో సెంటర్. అంటే ఈ రెండింటిని సాల్వ్ చేసుకుంటే ఆర్థో సెంటర్ వచ్చేస్తుంది. ఈ రెండింటిని మనం సాల్వ్ చేసుకుంటే మనకు ఆర్థో సెంటర్ వచ్చేస్తుంది. దేర్ఫోర్ సాల్వింగ్ AB అండ్ AC, x ప్లస్ y ప్లస్ 1, x మైనస్ y మైనస్ 1, ఈ 2 యాడ్ చేస్తున్నానండి. ఈ 2 వైలు క్యాన్సిల్ అయ్యి 1లు క్యాన్సిల్ అయ్యి, అంటే x ఈక్వల్ టు 0. ఈ x ఈక్వల్ టు 0 తీసుకెళ్ళి ఏదో ఒక ఈక్వేషన్లో వేసేయండి. ఈ రెండిట్లో x మైనస్ y మైనస్ 1 ఈక్వల్ టు 0లో వేసుకుంటే 0 మైనస్ y మైనస్ 1 ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు -1. దేర్ఫోర్ ఆర్థో సెంటర్ ఈజ్ ఈక్వల్ టు 0, -1. నెక్స్ట్, ఇఫ్ ఆల్ఫా, బీటా ఇస్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ విత్ వెర్టిసెస్ 2, 2, 5, 1 అండ్ 4, 4, దెన్ ఆల్ఫా బీటా ఈజ్. ఇది ఎప్పుడు పడిందంటే May 21, 2024లో పడింది. ఇది ఫార్ములా మెథడ్లో చేద్దాం అనుకున్నాం. చూడండి, ఫార్ములా మెథడ్లో చేయాలంటే మనకి ఈ ఫార్ములా తీసుకుంటే ఫస్ట్ కన్ఫర్మ్గా 0, 0 ఉండాలి. దేర్ఫోర్ ఏం చేశానంటే మొత్తం అంతట్లోంచి 4, 4ని డిలీట్ చేస్తాను. దేర్ఫోర్ 2 - 4 -2, 2 - 2 4 -2, 5 - 4 1, 1 - 4 -3, ఇది 0 వచ్చింది. ఈ ఫార్ములా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఫార్ములా ఉంది చూడండి, ఈ ఫార్ములాను అప్లై చేసుకోవచ్చు. అంతెందుకు సార్ ఈజీగా చేసుకుందాం అనుకుంటే చాలా సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రయాంగిల్ వేసుకున్నాను, BC కట్టుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లోప్ ఆఫ్ BC కట్టాను. ఫార్ములా ఏంటండి? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. స్లోప్ ఆఫ్ BC అంటే 4 - 2 బై 4 - 2 అంటే 1 వచ్చింది. ఈ BC అనేది ADకి పెర్పెండిక్యులర్గా ఉంది చూడండి, ADకి పెర్పెండిక్యులర్. దేర్ఫోర్ స్లోప్ ఆఫ్ చూడండి, సూప్ అని వచ్చింది. దేర్ఫోర్ స్లోప్ ఆఫ్ AD -1. ఈక్వేషన్ ఆఫ్ AD ఫార్ములా y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. దిస్ ఇస్ ద ఫార్ములా.
అంటే ఇక్కడ y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ అనే పాయింట్ తీసుకోవాలి. ఈ ఏ అనే పాయింట్ తీసుకోవాలి. y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ x మైనస్ 5 x ప్లస్ y మైనస్ 6 ఈక్వల్ 0. ఓకే, ఇప్పుడు మీరు ఇంకేం సమ్ము చేయకండి. వాడు ఏమడుగుతున్నాడు, ఆర్థో సెంటర్ అడుగుతున్నాడు. ఆర్థో సెంటర్లో ఈ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఆర్థో సెంటర్ ఏమనుకున్నాడు, ఆల్ఫా కామా బీటా అనుకున్నాడు. ఈ ఆల్ఫా బీటాని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో వేసండి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా -6 ఈక్వల్ టు 0. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 6. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, ఒకవేళ ఒరిజినల్గా ప్రొసీజర్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ మీరు స్లోప్ కట్టాలి, ఏసీ పెర్పెండిక్యులర్ టు బిఈ అవి సాల్వ్ చేసుకుంటారు, ఆ రెండు సాల్వ్ చేస్తారు. ఇంత ప్రొసీజర్ మనకు అవసరం లేదు. ఓకే, ఇంత ప్రొసీజర్ మనకి అవసరం లేదు. చాలా సింపుల్గా ఈక్వేషన్ ఆఫ్ బీసీ, స్లోప్ ఆఫ్ బీసీ కట్టారు, ఏడీకి అది పెర్పెండిక్యులర్గా ఉంది, ఏడీ ఈక్వేషన్ కట్టారు, ఆర్థో సెంటర్ ఆ పాయింట్ అందులో వేస్తారు. దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్. 3 లైన్లు ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సింది ఒకటే, దీని స్లోప్ ఎంత, దీని స్లోప్ ఇది ఏ ఫామ్లో ఉంది, ఇది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. అంటే ఇది -1 దీని స్లోపు, దీని స్లోప్ -2, దీని స్లోప్ +1. అంటే ఈ రెండు చూడండి, ఇది -1 ఇది +1, ఈ రెండు ఎలా ఉన్నాయి, పెర్పెండిక్యులర్గా ఉన్నాయి. పెర్పెండిక్యులర్గా ఉంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటెన్యూస్ ఇస్ ద సర్కమ్ సెంటర్. ఇది కూడా ట్రయాంగిల్ వేసాం. అంటే ఆర్థో సెంటర్ అంటే ఇది ఆల్రెడీ ఫస్ట్ ఒక సమ్ చేసాం. సర్కమ్ సెంటర్ అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ది హైపోటెన్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబీ ఏసీ సాల్వ్ చేస్తున్నాను. ఇది ఏబీ, ఇది ఏబీ అండ్ ఏసీ. ఏబీ అండ్ ఏసీ సాల్వ్ చేస్తే ఏ పాయింట్ వస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ x ప్లస్ వై ప్లస్ 2 2x ప్లస్ వై ప్లస్ 8 ఈక్వల్ 0. ఫస్ట్ y కోఆర్డినేట్ కాన్స్టెంట్, x కోఆర్డినేట్, y కోఆర్డినేట్. ఓకే, నెక్స్ట్ y కోఆర్డినేట్ కాన్స్టెంట్, x కోఆర్డినేట్, y కోఆర్డినేట్. x is equal to 8 minus 2 by 1 minus 2, that is equal to 6 by -1 -6. y is equal to 4 minus 8 by 1 minus 2 అంటే 4 వచ్చింది. ఇక్కడ ఈ పాయింట్ ఎంత వచ్చిందండి, ఈ పాయింట్ మనకి C is the point of intersection. ఇక్కడ ఈ పాయింట్ A is equal to -6, 4 వచ్చింది. A is equal to -6, 4. నెక్స్ట్ మనకి ఏం కావాలండి, C కావాలి. దేర్ ఫోర్ బీసీని ఏసీని సాల్వ్ చేస్తున్నాను. C is the point of intersection of AC and BC. 2x plus y plus 8 equal to 0, x minus y minus 2 equal to 0. y coordinate constant, x coordinate, y coordinate. y coordinate -2, x constant -2, x coordinate 1, y coordinate -1. 1 into -2 -2 minus of 8 into -1 plus 8, 6 by -3, that is equal to -2. Okay, ఇది ఓకే. నెక్స్ట్ y is equal to 8 minus of minus plus 4 by -2 -1, that is equal to 3, 12 by -3 -4. ఇక్కడ ఈ పాయింట్ -2, -4 అంటే ఈ పాయింట్ వచ్చింది, ఈ పాయింట్ వచ్చింది. సర్కమ్ సెంటర్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి సర్కమ్ సెంటర్ ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ హైపోటెనస్, దట్ ఈస్ ఈక్వల్ టు ఈ రెండుకి మిడ్ పాయింట్ కడితే -4, 0 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సమ్, the ortho center of the triangle formed by the lines xy equal to 0 and x plus y plus 1 equal to 0. చాలా క్లియర్ అండి. xy equal to 0 ఇది ట్రయాంగిల్. ఎంత సింపుల్ చూడండి. అంటే x is equal to 0, y is equal to 0. అంటే ఒకటి y యాక్సిస్, రెండోది x యాక్సిస్. ఈ రెండు x యాక్సిస్ y యాక్సిస్ ఎలా ఉంటాయండి, పెర్పెండిక్యులర్గా ఉంటాయి. అంటే దాని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎంత అవుతుంది, 0 0. ఓకే, దాని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎంత అవుతుందండి, 0 0. దేర్ఫోర్ రైట్ యాంగిల్ అవుతుంది. దేర్ఫోర్ ఆర్థో సెంటర్ ఎంత అవుతుంది, 0 0 అవుతుంది. ఓకే, అర్థమైంది కదండి. నెక్స్ట్ సమ్, ద ఇన్ సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ విత్ వెట్సెస్ 1, √3 0 0 అండ్ 2, 0 ఈజ్. 3 పాయింట్లు ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్స్ ఆఫ్ ఏబీ √x2 - x1² ప్లస్ y2 - y1². ఇక్కడ మీరు దీన్ని x1 y1 అండ్ x2 y2 అనుకోండి. అంటే 1 - 0² 1 అండి, అండ్ √3 - 0² √3 అంటే √4 2 వచ్చింది. నెక్స్ట్ బీసీ 2 వచ్చింది, సిఏ 2 వచ్చింది. ఈ 3 ఏమయ్యే, ఈక్వలేట్ ట్రయాంగిల్ ఉంది. మన ప్రాపర్టీ ఏంటి, ఇన్ ఈక్వలేట్ ట్రయాంగిల్ ఇన్ సెంటర్ ఇస్ ఈక్వల్ టు సెంట్రాయిడ్ ఇస్ ఈక్వల్ టు ఆర్థో సెంటర్ ఇస్ ఈక్వల్ టు సర్కమ్ సెంటర్. ఇగోస్ I ఈక్వల్ టు G ఈక్వల్ టు I ఈక్వల్ టు G ఈక్వల్ టు O ఈక్వల్ టు S, I ఈక్వల్ టు G ఈక్వల్ టు O ఈక్వల్ టు S. దేర్ఫోర్ చాలా సింపుల్ ఏంటి మనకి ఇందులో అన్నిటికన్నా, సెంట్రాయిడ్ సింపుల్. సెంట్రాయిడ్ ఫార్ములా x1 + x2 + x3/3 y1 + y2 + y3/3. దేర్ఫోర్ 1 + 0 + 2/3 √3 + 0 + 3/3. అంటే 1 3/3 అంటే ఎంత వచ్చింది, 1 అండి. √3/3 √3/3 అంటే √3/3ని √3 × √3 కింద రాస్తే ఈ రెండు క్యాన్సిల్.
దేర్ ఫర్ ఆన్సర్ 1,1/√3. ఇంకొక బిట్ ఉంటుందండి, రిలేషన్ బిట్వీన్ ద ఆర్థో సెంటర్, సెంట్రాయిడ్ అండ్ సర్కమ్ సెంటర్. ఇక్కడ ఫార్ములా ఏంటంటే 3G = 2S + O. ఈ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి. G అంటే సెంట్రాయిడ్, S అంటే సర్కమ్ సెంటర్, O అంటే ఆర్థో సెంటర్. అంటే ఈ మూడిట్లో ఏవో 2 వాల్యూలు మనకి ఇస్తాడు, ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఒకవేళ సెంట్రాయిడ్ సర్కమ్ సెంటర్ ఇచ్చాడు అనుకోండి, ఆర్థో సెంటర్ కావాలంటే 3G - 2S = O. ఓకే, ఒకవేళ మనకి సర్కమ్ సెంటర్ కావాలి అడిగాడు అనుకోండి, 3G - O/2 = సర్కమ్ సెంటర్. ఈ మూడిట్లో ఏవో 2 వాల్యూలు ఇస్తాడు, ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.